హలో హాయ్ అస్సలాము అలైకుం వెల్కమ్ టు మై హెల్దీ లైఫ్. ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను పావు కేజీ గింజ ఉండే చిక్కుళ్ళను తీసుకొని వాష్ చేసి చక్కగా కట్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ఎల్లిపాయ వరకు పొట్టు తీసి దంచి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మెంతులు కూడా అదే కడాయిలో వేయించుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని ఆరబెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై అయ్యాక దంచిన వెల్లుల్లి మిశ్రమాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు చిక్కుడుకాయల మిశ్రమాన్ని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా చిక్కుడుకాయలు అన్నీ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చిక్కుడుకాయలు అన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె కొంచెం చల్లారే వరకు వదిలేయాలి. నేను ఇక్కడ పావు కేజీ చిక్కుడుకాయలకి 1 కప్పు కారం వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే దంచి పెట్టుకున్న మెంతులు అండ్ ఆవాలు పొడిని వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చూపించే సైజు నిమ్మకాయల్ని రసం తీసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా అండ్ వేడి అన్నంలో ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ నిల్వ పచ్చడి రెడీ. దీన్ని తడి లేకుండా ఒక గాజు సీసాలో నిల్వ చేసుకొని పెట్టుకుంటే ఒక 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.